ముందే కాంగ్రెస్ లోకి వచ్చేసాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంఐఎం క్యాండిడేట్ ఎప్పుడో 14 ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. ముస్లింలందరూ మాతోనే కదా. ఎంఐఎం మీకు సపోర్ట్ ఇచ్చినా కూడా షేక్పేట లో వాళ్ళు టఫ్ ఫైట్ ఎంఐఎం సపోర్ట్ ఇచ్చింది అనడానికి ఒకటే ఉదాహరణ కేటీఆర్ గారే చెప్పిరా లేదా మాకు అసలు మాకు సపోర్ట్ చేయలేదు మీరే చెప్పారు. కేటీఆర్ గారు మీ ఇంటర్వ్యూలో చెప్పినారు వెంకటకృష్ణ గారు 4 డివిజన్ లో ఎంఐఎం చాలా కష్టపడింది కాంగ్రెస్ కోసం షేక్పేట లో వాళ్ళ కౌసర్ మొహిద్దీన్ కార్వాన్ ఎమ్మెల్యే మొత్తం టోటల్ గా తిరిగినాడు. ఆయన చాలా కష్టపడ్డాడు. తర్వాత ఎర్రగడ్డ డివిజన్ లో ఎమ్మెల్సీ ఎంఐఎం ఎమ్మెల్సీ రెహమత్ బేగ్ ఆయన పొద్దున్న రాత్రి అక్కడే కష్టపడ్డాడు. బోరబండాలో ఎఫ్ఎండి ఇంకొక ఎమ్మెల్సీ ఆయన కష్టపడ్డాడు. తర్వాత రెహమత్ నగర్ డివిజన్ లో వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ అన్వర్ సాదాత్ ఆయన కష్టపడ్డారు. చాలా ఇప్పుడు 100% ఆయన నాయుడు గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎంఐఎం గనుక అంత సీరియస్ గా తీసుకోకపోతే మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నిన్న మా తరఫున అక్బరుద్దీన్ ఓవైసీ గారు వచ్చి ఎర్రగడ్డలో పాదయాత్ర చేశారా లేదా? వచ్చి నమాజ్ అది డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పారు. నవీన్ యాదవ్ యంగ్స్టర్ మన పార్టీలో అనౌన్స్ కాగానే డైరెక్ట్ గా నేను ఎందుకు ఎంఐఎం క్యాండిడేట్ అంటున్నానంటే టికెట్ అనౌన్స్ కాగానే ఎక్కడికి పోతారండి ఎవరైనా? గాంధీ భవన్ నేను ఒక విషయం చెప్తున్నా. ఇవాళ కాంగ్రెస్ గెలిచిందంటే కేవలం అది ఎంఐఎం టీడీపీ సపోర్ట్ తోటే గెలిచింది. కాంగ్రెస్ కి అసలు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ క్యాడరే లేదు, ఓటర్లు కూడా లేరు. వెంకటకృష్ణ గారు కాంగ్రెస్ గెలిచింది అంటే వాళ్ళ పాలసీల ప్రకారం గెలిచింది. కాంగ్రెస్ లేదు టిఆర్ఎస్ అనుకుంటున్నారు కానీ కాదు. ఇట్ వాజ్ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్. అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్ సొంత బలంతో కాదు. మీరు అంటారు మీరు కేటీఆర్ కూడా కేసీఆర్ కూడా టీడీపీలో పనిచేసి వెళ్ళాడని. మరి కేసీఆర్ తిట్టినట్టు రేవంత్ రెడ్డి తిట్టలేదే. రేపటి రోజు ఏ కాంగ్రెస్ కాదు చంద్రబాబు నాయుడు రామారావు బొమ్మ పెడతా నేనే ఎన్టీ రామారావు ఆవిష్కరణ చేస్తాను అది కాదు రేవంత్ రెడ్డి గారు ఒక టాల్ పటేల్ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు అసలు 4 నెలల ముందు నుంచే వెళ్ళాడు. జనంలోకి వెళ్ళింది, బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది వాళ్ళకి. ఆ తర్వాత 24లో వచ్చిన జనరల్ ఎలక్షన్స్ లో కూడా కేంద్ర పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా అదే స్లోగన్. బీజేపీకి బీఆర్ఎస్కి అయితే బీజేపీకి వేసినట్టే, బీఆర్ఎస్కి అయితే బీజేపీకి వేసినట్టే, ఇట్లా కదా. అది ఆ రోజు వర్కౌట్ అయింది. ఇప్పుడు కూడా అదే స్లోగన్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే దాన్ని రేవంత్ రెడ్డి విజయవంతంగా జనంలో తీసుకెళ్లగలుగుతున్నాడు. మీరు కానీ బీజేపీ కానీ అది తప్పు అని చెప్పలేకపోతున్నారు. వెంకటకృష్ణ గారు విషయం ఏంటంటే గతంలో అబద్ధాలు చెప్పేసి ఎన్నికల్లో గెలిచిండు 2023లో అదే ప్రచారం చేసిండు. ఆ రోజు బీజేపీ కూడా ఆ రోజు దూకుడుగా ఉన్నటువంటిది ఎందుకు మార్చిర్రు, అధ్యక్షుడిని మార్చిన తర్వాత వాస్తవానికి ఆ రోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి కాసాని గారు పోటీ చేద్దామని బీఫామ్లు అడిగితే మన చంద్రబాబు గారు మేము పోటీ చేయదలుచుకోలేమని. ఎందుకోసం పోటీ చేయదలుచుకోలేరు? వాళ్ళ శిష్యుడిగా ఉన్నట్టు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, కాంగ్రెస్ మన పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండాలనే భావించి ఆ రోజు కూడా పోటీ చేయలేదు. ఈ రోజు కూడా పోటీ చేయలేదు. టీడీపీకి వ్యతిరేకం కదా. టీడీపీ డెఫినెట్ గా వ్యతిరేకం. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిందే వ్యతిరేకంగా, టీడీపీకి వ్యతిరేకంగానే. అది 2004లో అధికారం ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగానే అది కాంగ్రెస్ తో జత గట్టి కొట్లాడినాం. తర్వాత మళ్ళీ మాతో కలిసింది టీడీపీ. కలిసినా కానీ నమ్మక ద్రోహం చేసింది. మీ అందరూ తెలుసు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఏమేమి జరిగిందో. డిసెంబర్ 9 ప్రకటనలు వచ్చిన తర్వాత చంద్రబాబు ఎట్లా మారిపోయిండో 2 కళ్ళ సిద్ధాంతం అని అందరికి తెలిసిన విషయం. వాస్తవం ఈరోజు జరిగిన ఎన్నిక ప్రజాస్వామ్యంలో బీహార్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ జూబ్లీహిల్స్ లో జరుగుతున్నాయి. ఇది హైదరాబాద్ సెంటర్ లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్.
కానీ ఇలాంటి అరాచకాలు మనం జూబ్లీస్ లో విన్నామా, మన బీహార్లో విన్నామా? బీహార్లో ఇట్లా బూతులు క్యాప్చర్ చేయడం, ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా